ఎందుకంటే మన పనితీరు బట్టి మనం బాగా చేస్తే దే విల్ లుక్ అట్ అస్ అగైన్. ఆంధ్ర వైపు చూస్తారు. కేరళ న్యాచురల్గా అనేక కారణాల వల్ల కేరళ అనేది ఎమర్జ్ అయింది హెల్త్ కేర్ ప్రొవైడర్గా. బట్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రావాలంటే మీ అందరి పైన కూడా ఈక్వల్లీ బాధ్యత ఉంది. సో నేను కూడా అందరిని కోరేది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. ఇప్పుడు చెల్లి అనింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నవారు ఉన్నారు. అది దేవుడి పరీక్ష అమ్మా. అందరికి ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రైట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా. నా జీవిత ప్రయాణం చూడండి, 2019 నుంచి 24 వరకు చూడండి. హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ చూసా, లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ చూసా. కానీ ఒకటే అనుకున్నా, ఒక లక్ష్యం పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి. అది సాధించాలంటే నేను ఏం చేయాలి? నా లక్ష్యం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో ఆయన ఒక్కడే పెట్టగలుగుతాడు. ఆయనకు పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది, చేయాలని తపన ఉంది. ఆయన నాయకత్వం నమ్ముకున్నారు. దానికి అది చూసుకుని మేము అందరూ కమిటెడ్గా పనిచేసినాం. నేను నడిచే పాదయాత్రలో కంటిన్యూస్గా నాతో ఉన్నారు. మేము స్ట్రాటజీ డిస్కస్ చేసాం. ఫీల్డ్లో కూడా ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ 6:30, 7కి పూర్తయిందో గంటన్నర గురించి మాడుకున్నాను సరదాగా, ఏం చేస్తే బాగుంటుందిరా. అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల ఆస్పిరేషన్స్ ఏంటని. బాబు సూపర్ 6 తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు, తొలి 20 lakh జాబ్స్. అది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము. ఇక్కడ ఏదో ఒక నంబర్ ఇచ్చేసాం అయిపోయిందిరా, ఏదో లెక్కలు రాసుకుంటే వెళ్దాం అనేది కాదు. కమిట్మెంట్, ఒక పట్టుదలతో చేస్తున్నాం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్లో వేరు గోయింగ్ టు లాంచ్. నిన్న కూడా సీఎం గారు అడిగారు, నేను చూడాలి సార్, మీరు అయిపోయారు, రెండోసారి వెయిటింగ్ నేను చేయాలి. సీఎం గారు కూడా అడిగారు ఎంతవరకు వచ్చింది. సీఎం గారు కూడా నిన్న అడిగారు ఎప్పుడు లాంచ్ చేద్దాం ఏంటని. సో మాకు కూడా ఏంటంటే వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ జాబ్ క్రియేషన్. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా మనోళ్ళు ఉండాలి. ఇప్పుడు సీఎం గారు విజన్ ఎట్టు ఉంటుందంటే, ఇప్పుడు ఐటీ, ఆయన హీ సెన్స్డ్ ఐటీలో పొటెన్షియల్ ఉందని సరైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో 30% ఇప్పుడు తెలుగు వాళ్ళు వచ్చేసారు. ఐటీ 30%. సిమిలర్లీ ఇప్పుడు నర్సింగ్లో రావాలి. వేరియస్ అదర్ మన ఈవెన్ డ్రైవర్స్, there's a huge opportunity in Europe. Then there are opportunity in next generation technologies like quantum computing, AI, ML. అది బిగ్ ఫోకస్ మాకు. ఇట్లా సెక్టర్ వారికి వెళ్ళి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము ఎత్తుక్కుని కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మేము బాగా ఎడ్యుకేషన్ కానివ్వండి, అదేవిధంగా మీకు ఇప్పుడు లాంగ్వేజ్. ఇప్పుడు ఒక డిస్కషన్ ఏంటంటే, మీరు మళ్ళీ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతున్నారు. నేనేమన్నానంటే దిస్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. ఆప్షన్ అక్కడనే ఇచ్చేసేయండి పిల్లలకి. జర్మనీ అవకాశం ఉంది, జాపనీస్. యూ డోంట్ వేస్ట్ టైం. మళ్ళీ 1 year అనేది ఎంతనో బ్రేకే కదా. 1 year అనేది ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ అనేది ఉండకూడదు, కంటిన్యూటీ ఉండాలి అనేది ఒక ఆలోచన మేము పెట్టుకున్నాం. సో వాస్తవంగా నేను కూడా నేర్చుకుంటున్నా. ఇది నాకు కూడా కొత్త ఫీల్డ్. నేను ఒకప్పుడు బ్యాక్ బెంచర్ని కదా. సో నాకు కూడా ఏదైనా కొత్త ఫీల్డ్. ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. సో అందుకే ఓమ్ క్యాప్ని కూడా బలోపేతం చేసాం. సీతా శర్మ గారిని తీసుకొచ్చాం. మా లక్ష్యం కూడా ఏంటంటమ్మా, మీరు వెళ్ళిపోతాం కాదు, మీరు వెళ్ళి అక్కడ పనిచేస్తాం కాదు, టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. దట్ వీ ఆల్సో వాంట్ రివ్యూ దట్. అదేవిధంగా ఒక సెక్యూరిటీ నెట్ అనేది మీకు ఉండాలి. పొరపాటున అయినా చిన్న ఇన్సిడెంట్ అయినా మీకు ఐ వాంట్ యూ టు బీ క్లియర్ దట్ మొత్తం స్టేట్ మీతో ఉంది, రాష్ట్రం వెనకాల. సో హోమ్ క్యాప్లో వీ వాంట్ క్రియేట్ వెరీ స్ట్రీమ్ లైన్ రిజిస్ట్రేషన్ మెకానిజం. సో మీరు ఎక్కడున్నారో మాకు తెలుస్తుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా స్పందించడానికి ఒక ఎకో సిస్టమ్ ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే మా అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే యూ షుడ్ మేక్ అస్ ప్రౌడ్, బీ వెరీ ఫోకస్డ్. నేను రాత్రి ఐ వాజ్ గోయింగ్ త్రూ అన్ ఇన్స్టాగ్రామ్ వీడియో. అక్కడ ముఖేష్ అంబానీ గారు 3 reasons ఫర్ సక్సెస్ చెప్తూ ఒక్క రీజన్ ఆయన చెప్పారు. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్. సో దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో సబ్స్టిట్యూషన్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. జర్మనీలో కొంచెం వర్క్ ఎథిక్ అనేది చాలా ఎక్కువ. సో వాళ్ళు 10 hours అంటే 10 hours పని చేయాలి. 10 hours 1 minute పని చేస్తే యూనియన్లు వచ్చేస్తాయి. ఇక్కడ సాటర్డే సండే ఈమెయిల్స్ పంపిస్తే గొడవలు అవుతాయి. ఇక్కడ నేను మా బాస్ ఒకరోజు గొడవ పెట్టి, సాటర్డే ఎందుకు పంపిస్తున్నారా నాకు ఈమెయిల్, నాకు అనవసరం లేని పని తలకే నొప్పిదని. వర్క్ ఎథిక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. యూ షుడ్ లెర్న్, యూ షుడ్ జెల్. సెప్టెంబర్లో వెళ్ళే వాళ్ళైనా మంచిగా వెదర్లో వెళ్తున్నారు. సెప్టెంబర్ వింటర్స్ ఆర్ వెరీ కోల్డ్, కానీ అలవాటు అయిపోతుంది ఇలా.
లేయరింగ్ చేయాలి, మంచి షూస్ వేసుకోవాలంటే, మంచి గ్లౌజ్ వేసుకుంటే చాలు. లేయరింగ్ చేసుకుంటే యుల్ బి అబ్సల్యూట్లీ ఫైన్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు అందరూ చాలా డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ గర్వపడే విధంగా పనిచేయండి. మీరు వెళ్ళిన తర్వాత కూడా అవకాశాలు ఏమేమి ఉన్నాయనేది మీరు కూడా టైం టు టైం వాచ్ చేయండి, మాకు కూడా తెలియజేయండి. మేము కూడా ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది. చేసి మన పిల్లల్ని ఇంకా తెలుగు వాళ్ళని ఇంకా ఎక్కువ మంది పంపించాలని ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. మీ సైడ్ నుంచి సజెషన్స్ ఉన్నాయా? హౌ టు ఇంప్రూవ్ ద ప్రోగ్రామ్, ఏం చేస్తే బాగుంటుంది?